నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. మనం మాట్లాడే మాటలు కూడా పాపం అవుతాయా? తెలిసినా మారని ఒక బామ్మ ఆమె జీవితంలో కర్మ ఎలా పనిచేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక గ్రామంలో కుమారి అనే బామ్మ ఉండేది. ఆమెకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా కనిపిస్తే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం. పక్కింటి వాళ్ళు, బంధువులు ఎవ్వరినీ వదిలిపెట్టేది కాదు. ఆమె మనవరాలు అనన్య ఎప్పుడూ గమనించేది. ఒకరోజు అడిగింది, బామ్మా, ఇలా మాట్లాడడం సరైనదేనా? కుమారి నవ్వుతూ అంది, నేను చెప్పేది నిజమే కదా. ఒకరోజు గ్రామానికి ఒక పండితుడు వచ్చాడు. అతను భగవద్గీత గురించి చెప్పాడు. మాటలు కూడా కర్మలో భాగమే. మనం ఇతరులను బాధ పెడితే అదే మనకు తిరిగి వస్తుంది. అనన్య ఈ విషయం బామ్మకి చెప్పింది. బామ్మ, ఇది తప్పు, దయచేసి మార్చుకోండి. కాని కుమారి మళ్లీ నవ్వేసింది. ఇవన్నీ పుస్తకాల మాటలు. కొన్ని రోజుల తర్వాత ఊళ్ళో వాళ్ళు కూడా ఆమె గురించి తప్పుగా మాట్లాడటం ప్రారంభించారు. బంధువులు దూరమయ్యారు. ఇంట్లో కూడా ఒంటరితనం పెరిగింది. ఒకరోజు ఆమె బయట వాళ్ళు తన గురించి మాట్లాడుతున్నది విన్నది. ఆమెకి చాలా బాధ వేసింది. కానీ తన అలవాటు మాత్రం అస్సలు మార్చుకోలేదు. అప్పుడు అనన్య మెల్లగా అంది, భగవద్గీతలో చెప్పిందే కదా బామ్మ, మనం ఏమి చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. గుర్తుంచుకోండి, మాటలతో చేసిన పాపం కూడా కర్మే. తెలిసినా మారకపోతే ఫలితం తప్పదు. భగవద్గీతలో చెప్పినట్టే మనం ఏమి చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఎవరి గురించైనా ఇలా మాట్లాడారా? ఇప్పుడైనా మారుతారా? కమెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.